గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండ గురించి చెప్పుకుంటున్నాం. రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను. అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను అనుతన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామముననే యుండి రామునికై ఎదురుతెన్నులు చూచుచూ రాజ్యపాలన చేయసాగెను. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళెను. సత్యసంధుడు జితేంద్రియుడైన శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు జానపదులు అచ్చటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణముగా అచట మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునను భావించెను. పిమ్మట అతడు దండకారణ్యమును చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును చేరెను. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుణ్ణి అగస్త్యమునిని ఆయన సోదరుని దర్శించెను. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమ ప్రీతుడాయెను. వనవాసులతో గూడి సీతా లక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలో నుండ ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరాముని కడకు విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యములైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టుపెట్టెదను అని అతడు ప్రతినబూనెను. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణుడితో కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముకుచెవులు కోయించి ఆమెను వికృత రూపముగా వించెను. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో గూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసాలైన 14,000 మంది రాక్షస యోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. రావణుడు తన దయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి సీతాపహరణ విషయమై అతని సహాయమును అర్థించెను. అప్పుడా మారీచుడు శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని శ్రీరాముని ఆశ్రమ అంటే పంచవటి సమీపమునకు చేరెను. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను క్రుధమును ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలోనున్న జటాయువును చూచెను. ఆ గృధము రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్తను తెలిపి రాముని పాద సన్నిధిలో కన్నుమూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులతో పాటు శోక సంతప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమున మునింగియు శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారములు నిర్వహించెను. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుటూ కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడయుండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహించి చేసెను. ఫలితముగా అతనికి స్వర్గ ప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపముతో స్వర్గమునకు వెళ్ళునప్పుడు ఆకాశమున కొంత తడవాగి శ్రీరామునితో, ఓ రామా, ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరి గలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. శత్రువులను రూపుమాపువాడును మహా తేజశాలి అయిన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను.
శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయును తెలిపెను. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. సుగ్రీవుడను శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునను భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నిరిపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై యుండుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖానికి కారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమలను గూర్చి శ్రీరామునకు వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మొదలుచుండెను. ఆయన బలపరాక్రములను తెలుసుకొనుట కొరకు వాలిచే హతుడైన దుందుభి అను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశ్యమైన ఆ అస్థిపంజరమును జూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వు ఇంతేనా అని అనుచు దానిని తన కాలి బొటన వ్రేలితో కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రిప్పున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూణీరమును చేరెను. అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదిరెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండల మధ్య గుహల వలెనున్న కిష్కింధను సమీపించెను. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటకు వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారించుచున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వారిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేసెను. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందును వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదిశలకు పంపెను. పిమ్మట సీతాదేవిని వెతకుటకై జాంబవతాదులతో దక్షిణ దిశకు వెళ్ళిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక్క గంతులో దాటెను. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుతున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదకుచు అతడు అశోకవనమున అడుగిడి అచ్చట రామధ్యానమున నిమగ్నమయ్యున్న జానకిని కనుగొనెను. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామ సుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. వాయుస్థుడు 5గురు సేనాపతులను అంతమొందించెను. 7గురు మంత్రిపుత్రులను మట్టిగరిపించెను. సూర్యుడైన అక్షయ కుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్టు తెలుసుకొనెను. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధులై ఉన్నట్టు నటించుచు రాక్షసుల బెట్టు బాధలను సహించెను. రావణాగ్నుననుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటించగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలము దప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని కూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలి వచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమున మొనర్చెను. సీతాదేవి ఎటబాటునకు లోనయ్యును
నిశ్చలుడైయున్న ఆ ప్రభువునకు ఆ వాయుస్తుడు యావత్ వృత్తాంతం